డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్లో రేపు ఆల్ పార్టీ ఎంపీల సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో సమావేశం ప్రారంభం కానుంది. కేంద్రంలో పెండింగ్ సమస్యల సాధనే ఎజెండాగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. రాష్ట ఎంపీలందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి. రైట్, ప్రశాంత్కి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మీద ఖచ్చితంగా రాబట్టుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరు ఎంపీలు కూడా కేంద్ర మంత్రులు మరియు ఎంపీలు హాజరు కావాలని కోరుతున్నానంటూ బట్టి విక్రమార్క అందరికి కూడా ఫోన్ చేసి ఇలా ఉదయం నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. రేపు ప్రజాభవన్ దగ్గర రేపు 11 గంటలకు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ రకాల నిధులు, ఎందుకంటే మన దగ్గర అమౌంట్ 100 రూపాయలు తిరిగి 60 రూపాయలు 70 రూపాయలే రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అంతకంటే ఎక్కువ రావాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక కొన్ని వందల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అదనంగా రావాల్సిన అవసరం ఉంది ప్రతి నెల కూడా. కానీ అవి తక్కువ మొత్తంలో వస్తున్నాయి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఉంది. ప్రత్యేకించి తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి వివిధ రూపాల్లో వచ్చేటువంటి ట్యాక్సులు కావచ్చు, లేదంటే ప్రాజెక్టుల రూపంగా రావాల్సినటువంటి అమౌంట్ కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువగా వస్తుంది అనేది కూడా ఉంది. కొన్ని ప్రాజెక్టులకైతే అమలు కావట్లేదు అనేది కూడా ఉంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో బీజేపీ ప్రభావం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో అక్కడ ముఖ్యమంత్రులు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులే ఉన్నారు కాబట్టి అక్కడ ఇష్టానుసారంగా కేంద్ర ప్రభుత్వం వారికి పెద్ద ఎత్తున నిధులు రిలీజ్ చేస్తుంది. కొత్త కొత్త ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ ఇక్కడ సౌత్ ఇండియా వైపు వచ్చేస్తే ముఖ్యంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కానీ కొంత శీతకాన్ని చూపిస్తున్నారు అనేటువంటి ఆరోపణ కూడా ఉంది. కనుక ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా అదే సమయంలో ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కూడా ఉన్నారు బీజేపీకి సంబంధించి. కనుక వీళ్ళందరూ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది అని కూడా బట్టి విక్రమార్క ఇక్కడ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఆయనే. దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం నిధులు రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది అనేది ప్రధానటువంటి ఎజెండాగా రేపు మీటింగ్ జరగబోతుంది ప్రజాభవన్ దగ్గర బేగంపేటలో. దీనికి ముఖ్యమంత్రి వాస్తవానికి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాకుండా కేవలం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలోనే ఈ అఖిలపక్ష సమావేశం అనుకున్నారు. కానీ మధ్యాహ్నం తర్వాత ఈ నిర్ణయం మారింది. కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఖచ్చితంగా అన్ని పార్టీల నేతలతో మాట్లాడేసి ఖచ్చితంగా ఒక ఐక్యంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని ఖచ్చితంగా రాబట్టుకోవాలనేటువంటి ఆలోచనతో సీఎం కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కనుక రేపు దీనికి సంబంధించి రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ గా ఉన్నటువంటి నగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కూడా దీన్ని మొత్తం ఆర్గనైజ్ చేస్తున్నారు. అదే సమయంలో బట్టి విక్రమార్క కూడా దీని అంతా కూడా కోఆర్డినేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ముఖ్యమంత్రి దీని మీద ఎలాంటి మాటలు మాట్లాడతారు, దీంట్లో ఎలాంటి డైరెక్షన్ తో ముందుకెళ్లామని చెప్తారు. అదేవిధంగా బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ కు లోక్సభ సభ్యులు లేరు, కానీ రాజ్యసభ సభ్యులు అయితే ఉన్నారు. బట్ బీజేపీకి ఎంపీలు 8 మంది దాకా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని ప్రభావం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుందనేది కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ద్వారా ఒక మెసేజ్ కేంద్రానికి పంపించే వీలుంటుంది అనేది కూడా ముఖ్యమంత్రి ఆలోచన ఉంది. అందుకనే ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే నరేందర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ ఆల్ పార్టీ మీటింగ్ కి వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఏ మేర దీనిపైన చర్చ జరిపించే అవకాశం ఉందంటారు? వాస్తవానికైతే అందరినీ స్వయంగా బట్టి విక్రమార్కనే కాల్ చేసి అందరినీ పిలిపించినట్టుగా తెలుస్తోంది. రేపు 11 గంటలకు జరగాల్సినటువంటి మీటింగ్ లో బండి సంజయ్ కావచ్చు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదే సమయంలో కిషన్ రెడ్డిగా ఉన్నారు, ఆయన సీనియర్ మంత్రిగా ఉన్నారు, పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు బీజేపీకి సంబంధించి.
అయితే ఇది వాళ్ళిద్దరు రావడం ద్వారా ఖచ్చితంగా కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రధానంగా ఉంది. వాళ్ళిద్దరు వస్తారా లేదంటే కేవలం బండి సంజయ్ ఒక్కరిని పంపి కిషన్ రెడ్డి దుమ్మ కొడతారా, ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా అందరికైతే బట్టి విక్రమార్క కాల్ చేసినట్టుగా సమాచారం అయితే ఉంది. ఇప్పుడు రాష్ట్రానికి ప్రధానంగా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది. అదేవిధంగా నిజామాబాద్ సంబంధించినటువంటి పసుపు బోర్డుకు సంబంధించి కానీ, అదేవిధంగా ఎంఎంటీఎస్ కొత్త లైన్లు కానీ, అదేవిధంగా మెట్రో ప్రాజెక్టు కూడా ఇటు నార్త్ సైడ్ నుంచి కానీ సౌత్ వైపు కూడా ఇంకా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో దానికి ఇంకా ఇంతవరకు అమలు చేయలేదనేది కూడా ఉంది. అదేవిధంగా మిలిటరీ ఏరియాలో కూడా అక్కడ కొంత ల్యాండ్ ఆక్యుపై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కొన్ని ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఉంది. ఇట్లా చాలా ఏరియాలకు, ఎందుకంటే ఎయిర్పోర్ట్ కు కూడా ఎంఎంటీఎస్ ని కానీ అదేవిధంగా మెట్రోను కూడా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఫ్యూచర్ సిటీకి కావచ్చు, ఇట్లా చాలా వీటికి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. కేంద్ర సహాయం లేదే ఈ పనులు చేయడానికి కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది 50-100 కోట్లతో అయ్యేటిగా, ఇవన్నీ కూడా 1000 కోట్ల రూపాయలతో జరిగేటి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహాయం అనేది చాలా ఇంపార్టెంట్ రాష్ట్రాలకు. కనుక తెలంగాణ అనేది ఈ మధ్య ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి కనుక శీతకాన్ని చూపించడం సరైనది కాదనేది కూడా ఆరోపణ ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో కేసీఆర్ పలు సందర్భాల్లో అప్పుడు మోడీని కలిశారు, కేంద్ర మంత్రులు కలిశారు, కానీ ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయిందనేది కూడా ఆనాటి నుంచి ఆరోపణ ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బడే బాయ్ అంటూ చాలా సందర్భాల్లో మోడీని సంబోధించినటువంటి పరిస్థితి మనం చూసాం. చాలా సార్లు ఆయన ఢిల్లీకి వెళ్లి కూడా స్వయంగా మోడీని కలిశారు, కేంద్ర మంత్రులు కలుస్తున్నారు. బట్ ఏదైనప్పటికీ కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి కేంద్ర నిధులకు సంబంధించి రాబట్టుకోవాలి అనేది ఇక్కడ మీటింగ్ ఎజెండాగా ఉంది. కనుక విధంగా నిధులు ట్యాక్స్ రూపంగా వచ్చే నిధులు కావచ్చు, వివిధ రకాలుగా వచ్చేటువంటి నిధులు కానీ, ప్రాజెక్టులు ముఖ్యంగా ప్రాజెక్టు సాధించుకునేటువంటి విషయంలో కూడా ఈ అఖిల పక్ష సమావేశం దోహదపడుతుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే కేంద్ర మంత్రులు ఇన్వాల్వ్ చేస్తుంది, రాజ్యసభ సభ్యుల్ని, లోక్సభ సభ్యుల్ని అందరూ కూడా దీంట్లో కీలక నేతలు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.